మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్రీన్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం దావూద్ ప్రస్తుతం కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాడని, కోలుకోవడం కష్టమని వైద్యులు చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొంది. గ్యాంగ్రీన్ కారణంగా దావూద్ ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలుస్తోంది. గ్యాంగ్రీన్ చివరి దశలో దావూద్ ఇబ్రహీం ఉన్నట్లు తేల్చి చెప్పారు డాక్టర్లు. కరాచీలోని లియాఖత్ జాతీయ ఆసుపత్రిలో దావూద్కు సైనిక ఆసుపత్రి వైద్యులు కూడా చికిత్స అందిస్తున్నారు. నేషనల్ మీడియా కథనం ప్రకారం గ్యాంగ్రీన్ చివరి దశలో ఉందని, దావూద్ మరణించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది. హై బీపీ, షుగర్ వల్ల దావూద్ కాళ్లలోని రక్త సరఫరాలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయని, కాళ్లకు ఆక్సిజన్ అందక కణజాలం కుళ్లిపోతుందని డాక్టర్ చెప్పారు. ఇప్పటికే అతడి కాళ్లలోని చాలా వరకు కండరాలు పాడైపోయి వేరే మార్గం లేకపోవడంతో త్వరలోనే కాళ్లు తొలగిస్తామని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ముఖ్య నేతలు దావూద్ను కరాచీ నుంచి బయటకు తీసుకెళ్లడానికి నిర్ణయించారు. సైనిక వైద్యుల ఆధ్వర్యంలోనే చికిత్స అందించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో లియాఖత్ జాతీయ ఆసుపత్రి, సంయుక్త సైనిక ఆసుపత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల విషయంలో దావూద్పై ఇంటర్పోల్ రెడ్ కార్డు నోటీసులు చేసింది.